పరదైవము నీవని పరమపురుషుడు నీవని పరంధామమే నీవని పరమానందమే నీవని మోక్షకారకుడు నీవని సుజ్ఞానులే కనుగొనగలరుగాని భ్రాంత చిత్తులు కనుగొనలేరురా. ఎంత మాయరా శివా, ఎంత మాయరా శివా. ఎంత మాయరలింగ, 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 ఎంత మాయరలింగ. మోహజీవులు నిన్ను కనుగొనలేదు, మోహజీవులు నిన్ను కనుగొనలేరు. శివా పరమశివా, ఎంత మాయరలింగ, జీవుడు వేరు దేవుడు వేరని, జీవుడు వేరు దేవుడు వేరని భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ, భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ. జీవుడు వేరు దేవుడు వేరని, జీవుడు వేరు దేవుడు వేరని భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ, భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ. జీవుడే దేవుడనే సుజ్ఞానము లేక, జీవుడే దేవుడనే సుజ్ఞానము లేక, జీవుడే శివుడనే బ్రహ్మానుభూతి లేక, జీవుడే శివుడనే బ్రహ్మానుభూతి. సర్వ మానవుల సుఖశాంతుల కోసం, సర్వ మానవుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం దత్త భగవానుడు అవధూత గీతను ఏ విధంగా అనుగ్రహించాడో అదే విధంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అనుగ్రహించిన కైవల్య గ్రంథమే శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు. హర హర దేవ దేవా, శివ శివ మహదేవా, హర హర దేవ దేవా, శివ శివ మహదేవా, శివ
శివ దేవదేవా హర హర దేవదేవా శివ శివ దేవదేవా హర హర దేవదేవా ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ మోహజీవులు నిన్ను కనుగొనలేరు వేదమును చదువుతూ వేదాన్ని బోధిస్తూ వేదమును చదువుతూ వేదాన్ని బోధిస్తూ విపరీత జ్ఞానులైరి ఎంత మాయరలింగ విపరీత జ్ఞానులైరి ఎంత మాయరలింగ వేదమును చదువుతూ వేదాన్ని బోధిస్తూ వేదమును చదువుతూ వేదాన్ని బోధిస్తూ విపరీత జ్ఞానులైరి ఎంత మాయరలింగ విపరీత జ్ఞానులైరి ఎంత మాయరలింగ వేద పురుషుడే నీవని తెలియక వేద పురుషుడే నీవని తెలియక శివానుభూతి లేక నేను గాంచలేక శివానుభూతి లేక నిన్ను గాంచలేక వేద జ్ఞానహీనులైరి ఎంత మాయరలింగ వేద జ్ఞానహీనులైరి ఎంత మాయరలింగ వేద జ్ఞానహీనులైరి ఎంత మాయరలింగ శివా సాంబ శివా జ్ఞాన స్వరూప సాక్షి స్వరూప మోక్ష స్వరూప పరమ శివ జ్ఞాన స్వరూప సాక్షి స్వరూప మోక్ష స్వరూప పరమ శివ బ్రహ్మానంద పరమానంద చిదానంద పరమ శివ బ్రహ్మానంద పరమానంద చిదానంద పరమ శివ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ మోహజీవులు నిన్ను కనుగొనలేరు జీవుడు దేవుడి అంశయని జీవుడు దేవుడి అంశయని మోహాంధులైనారు ఎంత మాయరలింగ మోహాంధులైనారు ఎంత మాయరలింగ జీవుడు దేవుడి అంశయని జీవుడు దేవుడి అంశయని నామదేవుడు తన అపార జ్ఞానాన్ని అభంగాలలో నిక్షిప్తం చేసినట్లు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు తన అపార జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన అపూర్వ గ్రంథమే శివుడే దేవాదిదేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు. యోగి వేమన ఎన్నో నిగూఢ రహస్యాలను తన పద్యాలలో నిక్షిప్తం చేసినట్లు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఎన్నో నిగూఢ రహస్యాలను నిక్షిప్తం చేసిన అసామాన్య గ్రంథమే శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు
పరమ పురుషుడు. సత్యస్వరూప నిత్యస్వరూప అఖండానంద పరమశివ. సత్యస్వరూప నిత్యస్వరూప అఖండానంద పరమశివ. ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ. మోహజీవులు నిన్ను కనుగొనలేదు. విష్ణువని కొందరు రుద్రుడని కొందరు. విష్ణువని కొందరు రుద్రుడని కొందరు. దేవతల పాలైరి ఎంత మాయరలింగ. దేవతల పాలైరి ఎంత మాయరలింగ. విష్ణువని కొందరు రుద్రుడని కొందరు. విష్ణువని కొందరు రుద్రుడని కొందరు. దేవతల పాలైరి ఎంత మాయరలింగ. దేవతల పాలైరి ఎంత మాయరలింగ. సచిదానందమే నీవని తెలియక. సచిదానందమే నీవని తెలియక. దేవాది దేవుడు నీవని తెలియక. దేవాది దేవుడు నీవని తెలియక. జన్మలు వ్యర్థమాయే ఎంత మాయరలింగ. జన్మలు వ్యర్థమాయే ఎంత మాయరలింగ. జన్మలు వ్యర్థమాయే ఎంత మాయరలింగ. హరా శంభో శంకర. శంభో హర హర శివ శంభో హర హర. 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 ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ. ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ. మోహజీవులు నిన్ను కనుగొనలేరు. పూజలని కొందరు స్తోత్రాలని కొందరు. పూజలని కొందరు స్తోత్రాలని కొందరు. కర్మనిష్ఠులైనారు ఎంత మాయరలింగ. కర్మనిష్ఠులైనారు ఎంత మాయరలింగ. మనసును నిలుపుటే యోగమని తెలియక. మనసును నిలుపుటే యోగమని తెలియక. మనోనిశ్చలమే సిద్ధి అని తెలియక. మనోనిశ్చలమే సిద్ధి అని తెలియక. కర్మవశులైనారు ఎంత మాయరలింగ. కర్మవశులైనారు ఎంత మాయరలింగ. కర్మవశులైనారు ఎంత మాయరలింగ. శివా మహాదేవా. శంకర 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 మహాదేవా శంకర. శంకర 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 మహాదేవా శంకర.
శివ 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 శంభో శంకర హర 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 శివ 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 శంభో శంకర ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ ఎంత మాయరలింగ మోహజీవులు నిన్ను కనుగొనలేదు శాస్త్ర ప్రమాణమని శాస్త్రాదేశమని శాస్త్ర ప్రమాణమని శాస్త్రాదేశమని శాస్త్రమనే గోతిలు పడిరి ఎంత మాయరలింగ శాస్త్రమనే గోతిలో పడిరి ఎంత మాయరలింగ శాస్త్ర ప్రమాణమని శాస్త్రాదేశమని శాస్త్ర ప్రమాణమని శాస్త్రాదేశమని శాస్త్రమనే గోతిలు పడిరి ఎంత మాయరలింగ శాస్త్రమనే గోతిలో భారతీయ మహోన్నత సంస్కృతి వైభవాన్ని, భారతీయ సనాతన ధర్మ ఘన ఖ్యాతిని యావత్ లోకానికి వ్యక్తం చేసే విశిష్ట గ్రంథం. శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమ పురుషుడు. కంటి చూపుతో క్షణాలలో ధ్యాన పారవస్యాన్ని ప్రసాదించే సిద్ధగురు విరచిత గ్రంథం. శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమ పురుషుడు. భక్తితో శివనామం చేయరవో జీవా చేయరో జీవా భక్తితో శివనామం భక్తితో శివనామం చేయరవో జీవా చేయరో జీవా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా. గ్రంథ ఉచిత వితరణ 2014 జూన్ 29 ఆదివారం ఉదయం 9:30 ప్రారంభమగును. భక్తులు తలస్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి విభూతిని ధరించి శివాలయానికి వెళ్లవలెను. భక్తులు శివాలయములోని పరమశివుణ్ణి దర్శించి శివుని ఆశీస్సులను పొంది శ్రద్ధతో లైన్లో నిలబడవలెను. మీకిచ్చే పసుపు రంగు గల పేపర్లో మీ చిరునామా, ఫోన్ నంబరు వ్రాసి కౌంటర్లో ఇవ్వవలెను. ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మీకు సమాచారం అందించబడును. ఓం నమః శివాయ అనే దివ్య మంత్రమును స్మరిస్తూ సహనముతో లైన్లో వేచి ఉండవలెను. ఒక వ్యక్తికి ఒక గ్రంథము మాత్రమే ఇవ్వబడును. 7 సంవత్సరములు నిండిన పిల్లలకు మాత్రమే గ్రంథం ఇవ్వబడును. గ్రంథాలు అయిపోయిన వెంటనే శివాలయములో కౌంటర్ తీసివేయబడును. కాబట్టి బద్ధకాన్ని, సోమరితనాన్ని త్యజించి ఉదయం 9 గంటలకల్లా శివాలయానికి వెళ్లవలెను. తొందరపడటం, లైన్లో నిలబడక హడావిడి చేయడం, గొడవ పడటం అనే 3 పనులు పొరపాటున కూడా భక్తులు చేయరాదు. 2014 నవంబర్ 6 కార్తీక పౌర్ణమి సుదినాన 2వ విడత గ్రంథ వితరణ జరుగును. ఈ 2వ విడత సేవా కార్యక్రమములో పాల్గొనదలిచిన భక్తులు కౌంటర్లో సంప్రదించవలెను. ఈ మహాసేవకు సంబంధించిన కరపత్రమును తీసుకోవలెను. ఈ గ్రంథాన్ని పొందిన భక్తులు 2014 జూన్ 30 సోమవారం నాడు పారాయణం ప్రారంభించవచ్చు. 7 రోజుల సప్తాహ పారాయణము కాని లేదా 11 రోజుల ఏకాదశ పారాయణము గాని చేయవచ్చును. పారాయణము ఏ విధంగా చెయ్యాలో గ్రంథములో తెలుపబడినది. ఆ విధముగా చెయ్యండి. అపార శివానుగ్రహాన్ని, నిగూఢ శివతత్వ జ్ఞానామృతాన్ని, పరమానందాన్ని పొందండి, తరించండి. జ్ఞానులకైనా యోగులకైనా సాధ్యమా? షిరిడీ సాయి
దేవరా షిరిడి సాయి దేవరా 2014 జూన్ 29 సుదినాన సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేలోగా లోక కళ్యాణం కోసం నిష్కామ సేవా భావంతో 10 లక్షల గ్రంథాలను వితరణ చేయాలనే మహాసంకల్పం జరిగింది. కావున గ్రంథదాతలు ఒక గ్రంథాన్ని మాత్రమే తమ కోసం ఉంచుకుని మిగిలిన గ్రంథాలన్నీ జూన్ 29 నాడు భక్తులకు తప్పక వితరణ చేయవలెను. గ్రంథదాతలు ఆదివారం ఉదయం తలస్నానం చేసి విభూతిని త్రిపుండ్రంగా ధరించి శివలింగానికి మరియు షిరిడీ సాయిబాబా విగ్రహానికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకము ఉదయం 7 గంటల నుండి 8 గంటల లోపల చేయవలెను. శివాలయము దూరంగా ఉన్నవారు మాత్రము తమ వీలును బట్టి అభిషేకం చేసుకోవచ్చును. ఈ 11 రకాల ద్రవ్యాలతో అభిషేకము చేయవలెను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ద్రవము, పంచదార ద్రవము, విభూతి నీరు, ద్రాక్షరసం, మామిడి రసం, చెరకు రసం, పువ్వులు, బిల్వపత్రాలు. గ్రంథదాతలు తమ గృహములో మంగళహారతి సమర్పించి మీకు కేటాయించిన గ్రంథాలకై ఉదయం 8 గంటలకు శివాలయమునకు వెళ్లవలెను. గ్రంథదాతలు ఇచ్చిన వివరాల ప్రకారము వారికి కేటాయించిన గ్రంథాలను గ్రంథదాతలకు దగ్గరలో ఉన్న మహాపీఠం నిర్ణయించిన శివాలయమునకు పంపడం జరుగుతుంది. గ్రంథదాతలు తమ గ్రంథాలను ఎక్కడ తీసుకోవాలి అనే వివరాలు 2014 జూన్ 19వ తేదీన మీ సెల్ ఫోన్కు మెసేజ్ పంపించబడుతుంది. మరియు 2014 జూన్ 22వ తేదీన ఈ వివరాలన్నీ www.mahapitham.org అనే వెబ్సైట్ నందు గ్రంథదాతల పేర్లు, శివాలయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ద్వారా గానీ లేదా మీ రసీదు నెంబరు ద్వారా గానీ వెబ్సైట్ నందు మీకు సంబంధించిన వివరాలను చూసుకోవచ్చు. గ్రంథదాతలకు ఇవ్వబడిన రసీదును శివాలయంలోని కౌంటర్లో ఇచ్చి గ్రంథదాతలు వారి గ్రంథాలను తీసుకోవలెను. శివాలయములో గ్రంథదాతలు తమకు ఇష్టమొచ్చినన్ని గ్రంథాలను వితరణ చేసి మిగిలిన గ్రంథాలను తమకిష్టమొచ్చిన వ్యక్తులకు సాయంత్రం 5 గంటల లోపల పంచుకోవచ్చును. గ్రంథదాతలు జూన్ 29 ఉదయం 9:30 నుండి గ్రంథ వితరణ ప్రారంభించవలెను. ఏ గ్రంథదాతలైతే జూన్ 29 నాడు తమ గ్రంథాలను దానం చేస్తారో ఆ గ్రంథదాతలు మాత్రమే మిలియన్ గ్రంథదాన మహాఫలములో భాగస్వామ్యాన్ని పొందెదరు. అపార శివానుగ్రహాన్ని, సిద్ధగురు కృపను శీఘ్రంగా పొందెదరు. గ్రంథదాతలు తమ గ్రంథాలన్నింటినీ శివాలయములో పంచవచ్చును లేదా తమకిష్టం వచ్చిన వ్యక్తులకు గ్రంథాలను వితరణ చేయవచ్చును. గ్రంథదాతలు సాయంత్రం 5 గంటలలోపే గ్రంథాలు వితరణ చేయడం పూర్తి చేయాలి. సూర్యాస్తమయం అయిన తరువాత గ్రంథాలను వితరణ చేసే గ్రంథదాతలకు మిలియన్ గ్రంథదాన మహాఫలంలో భాగస్వామ్యం లభించదు. కాబట్టి సోమరితనమును, బద్ధకమును త్యజించి శ్రద్ధతో సాయంత్రం 5 గంటలలోపు గ్రంథాలను వితరణ చెయ్యవలెను. 1000 రూపాయల విరాళాన్ని సమర్పించిన గ్రంథదాతలు కూడా జూన్ 29 నాడే ఖచ్చితంగా గ్రంథాలను వితరణ చేయవలెను. వీరు కూడా మిలియన్ గ్రంథదాన మహాఫలములో భాగస్వామ్యాన్ని, శివానుగ్రహాన్ని, సిద్ధగురు కృపను పొందెదరు. కష్ట నష్టాల నుండి విడిపడదరు. శ్రద్ధగా ఆచరించండి, అపార అనుగ్రహాన్ని సాధించండి. ప్రేముంటే పొంగునురా, ప్రేమతో శివనామం, ప్రేమతో శివనామం చేయదవో జీవా, చేయదవో జీవా. ప్రేమతో శివనామం, ప్రేమతో శివనామం చేయదవో జీవా, చేయదవో జీవా. శివ శివ అంటే చాలురా. జీవుడు వేరు దేవుడు వేరని అంటారు కొందరు, జీవుడు దేవుడి అంశయని అంటారు మరికొందరు. ఎంతటి అజ్ఞానము